ఈ ప్రిపేర్ అవటంలో భాగంగానే జిఎస్టీని తగ్గించి దేశీయ వినియోగం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందా? అదా లేదా ఆసియా ఖండంలోని అనేక దేశాలు రాజకీయ అదేవిధంగా ఆర్థిక సుస్థిరత లేకుండా మయన్మార్ కావచ్చు, ఇటు నిన్న జరిగిన నేపాల్ కావచ్చు, మన శ్రీలంక కావచ్చు, లాక్డౌన్ పీరియడ్ కంటే ముందు ఇవన్నీ జరిగినాయి. నెక్స్ట్ భారత చుట్టుపక్కల ఉన్న దేశాలు ఇట్లా చేశాయి. భారత్ మీద ఈ దాడి జరగబోతోందా? ఇట్లాంటి దాడి ఉంటుంది, ఆర్థికపరమైన రాజకీయ సంక్షోభం జరుగుతుంది, అందుకనే జిఎస్టీ తగ్గించి ఇల్లు చక్కబెట్టుకునే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేస్తుందా? అంటే జిఎస్టీ అనేది నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలనే వ్యతిరేకించాల్సినటువంటి ఒక వ్యవహారం. జిఎస్టీ ద్వారా రాష్ట్రాలకి ఆర్థిక స్వావలంబన లేకుండా చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. దాని మీద ఎవరూ మాట్లాడలేదు, మొత్తం అందరూ సరెండర్ అయ్యారు. ఈ రోజున ఎవరు కాదనే పరిస్థితి అంతకంటే లేదు. మొత్తం ఎన్డీఏ కంట్రోల్లోనే దేశం నడుస్తోంది. ఈ కండిషన్లో జిఎస్టీ తగ్గింపు ద్వారా వాళ్ళు కొంత పారిశ్రామిక రంగంలో పడబోతున్న ప్రెజర్ నుంచి కొంచెం ఉపశమనం కలిగించటంగా కనిపిస్తోంది అది. కానీ అసలు జిఎస్టీని పట్టించుకొని వ్యాపారాలు ఎన్ని ఉన్నాయి, వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ఎవరు? జిఎస్టీతో సంబంధం లేకుండా దేశవ్యాప్త వ్యాపారం చేస్తున్న వాళ్ళే భారతీయ జనతా పార్టీకి సోర్స్ పర్సన్స్. దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే బిల్స్ ఉండవు, జిఎస్టీ రైజ్ అవ్వదు, అది ప్రొడక్షన్ ఎక్కడవుతుందో తెలీదు, సరుకు మాత్రం రోడ్డు మీద ఉంటుంది, అది అమ్మకాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని పరిశ్రమలకు డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక పెద్ద స్కామ్ నడిచిపోతుంది దేశంలో. ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలీదా? కేంద్ర ప్రభుత్వానికే కాదు, భారతీయ జనతా పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నది ఆ సెక్షన్సే. ప్రధానంగా గుజరాతీ బనియాలు, రాజస్థానీ మార్వాడీలు చేస్తున్నటువంటి వ్యాపారంలో వస్తున్నటువంటి జిఎస్టీ ఎంత దేశవ్యాప్త వ్యాపారం, అది ఒక ప్రాంతానికి పరిమితమై లేరు. అంతా జీరో బిజినెస్, అది జీరో బిజినెస్. కాబట్టి వాళ్ళే సోర్సు, వాళ్ళే ఆర్థిక వనరు దానికి, భారతీయ జనతా పార్టీకి. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం, దానికి ప్రొటెక్షను, ఇతర వ్యవహారాలు ఉండవు. కాకపోతే జిఎస్టీ తగ్గింపు ద్వారా మేమేదో కొంత ఈ దేశ పారిశ్రామిక రంగానికి బయట నుంచి జరుగుతున్న దాడుల నుంచి మేము ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి ఒక ఇంప్రెషన్ కలిగించడానికి చేస్తున్నారు. నిజానికి ఆ నష్టం కంటే కూడా స్థానిక, అంటే జిఎస్టీ ద్వారా ఎలాగైతే సెంట్రలైజ్డ్ చేసి రాష్ట్రాలకి ఏ రకమైన ఆర్థిక స్వావలంబన లేకుండా చేశారో, అదే పద్ధతిలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఎవరికి, అంటే వ్యాపారం మీద ఆధారపడినటువంటి అన్ని సెక్షన్స్ని గుమాస్తాలుగా మార్చేసినటువంటి ఈ జీరో బిజినెస్, ఇప్పుడు ఎలాగైతే నేటివ్ ఇది మాట్లాడుతున్నాం మనం అమెరికా గురించి, ఇక్కడ ఇంకొక నేటివ్ అలజడి మొదలవుతోంది. ఆ నేటివ్ అలజడి ఏంటంటే వ్యాపారం చేసుకుని బతుకుతున్నటువంటి కమ్యూనిటీస్ వేటిని కూడా ఆ ఏరియాలో లేకుండా చేశారు. లేకుండా చేసి ఈ జీరో బిజినెస్తో, అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి రకరకాల వ్యవహారాలు, అంటే వాళ్ళు ఇచ్చిన ప్రైస్కి ఇంకొకటి ఇవ్వటం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఇలా కస్టమర్ ఫ్రెండ్లీ అనే పేరుతో వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు లోకల్ వ్యాపార వర్గాలకి, అంటే ఇది కేవలం ఈ మధ్య కాలంలోనే మనం చూసాం కదా, మార్వాడి గోబ్యాక్ అని, మార్వాడి గోబ్యాక్ అనే నినాదం వస్తుంది. కానీ ఇది పొలిటికల్గా స్ట్రెంగ్థన్ అవుతుందా లేదా, దీన్ని ఎలా చీల్చేస్తారు అనేది చూడాలి. అయితే ప్రజలందరిలోనూ ఈ అన్రెస్ట్ ఉంది. అంటే ఒక సెక్షన్కి పరిమితమై మాట్లాడుతున్నారు, ఒక సెక్షన్ కాదు. ఇది అంటే స్వర్ణకారులకు లేకపోతే కోమట్లకు చెందిన వ్యవహారం కాదు ఇది. వ్యాపారం అనే ఏరియాలో కాంట్రాక్టులు కూడా ఎవరికి రావడం లేదు. ఎందుకు? సుబ్రహ్మరెడ్డి గారి కంపెనీ కష్టాల్లో ఉంది. ఎందుకు? కావూరు సాంబశివరావు పేరు ఇదివరకు వినిపించినట్టు ఇప్పుడు వినిపించడం లేదు. ఎందుకు నామానాగేశ్వరరావు పేరు జాతీయ ప్రాజెక్టులు ఆ ఏరియాలో కనిపించడం లేదు? నిజానికి ఆంధ్ర ప్రాంతం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఎంపీల్లో కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎందుకు పనిచేశారు వాళ్ళందరూ? అంటే వాళ్ళు సెంట్రల్ పూల్లో కాంట్రాక్ట్స్ వస్తాయని కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అయ్యారు.
ఆ వర్క్స్ వచ్చేవి వాళ్ళు చేసుకుని బతికారు. ఇప్పుడు ఎందుకు రావడం లేదు? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అవన్నీ? వీళ్ళు కాంట్రాక్టర్లుగా మారిపోయారు. అంటే ఆ సెంట్రల్ పూల్ వర్క్స్ వీళ్ళకి రావట్లేదు, ఎవరికో వెళ్తున్నాయి. అక్కడి నుంచి తెచ్చుకుని ఆ రంగంలో కూడా వీళ్ళు ఉన్నారంటారా? వెళ్ళే ఆ పెట్టుబడులే లీడ్ చేస్తున్నాయి ప్రతిదీ. అందుకని ఈ అన్రెస్ట్ అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు అమెరికా పేరు చెప్పి మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకి ఇది కూడా కనిపించాలిగా. ఈ రియాలిటీ కూడా నీ చుట్టూ ఉన్నటువంటి రియాలిటీ గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? ఇక్కడ నేటివ్ ప్రొటెక్షన్ అనే ప్రోగ్రాం ప్రతి చోట మొదలైతే నీ పరిస్థితి ఏమిటి? నిన్ను చాప చుట్టి సముద్రంలో పారేసే అవకాశం ఉంది కదా. ఆ రంగం కూడా వదలరంటారా? ఏది మీరు అన్నది ఏదైనా సరే ప్రతి చోట వాళ్ళ ప్రజెన్స్ ఉంది, ప్రతి చోట అన్రెస్ట్ ఉంది. ఒక చోట కాదు, ప్రతి వ్యాపారంలోనూ వాళ్ళు ఉన్నారు. ప్రతి వ్యాపారం అంటే ఇక్కడ కుల వృత్తుల్లోకి ఎంటర్ అయ్యారు వాళ్ళే. అంటే ఫుట్వేర్ ఇండస్ట్రీ ఆల్రెడీ వాళ్ళు కబ్జా చేస్తారు. ఫుట్వేర్ ఇండస్ట్రీ గతంలో మాదిగ సామాజిక వర్గం నుంచి కబ్జా చేసినటువంటి కమ్మ సామాజిక వర్గాన్ని కూడా అక్కడి నుంచి తోసేశారు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లో నడుస్తోంది. అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి మ్యానుఫ్యాక్చర్ ఏరియాలోనూ వాళ్ళే ఉన్నారు. అందుకని ఎవరిని ఏమీ చేయట్లేదు. ఇది జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఒక ప్లాన్డ్గా జరుగుతున్నటువంటి ప్రోగ్రాం. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ గారు మాట్లాడుతున్న మాటలకి రియాక్షన్ మొదలై ఇక్కడ మేమేమిటి అని ఎవరికోవాడు చెక్ చేసుకోవడం మొదలు పెడితే భారతదేశంలో ఒక తీవ్రమైనటువంటి ఉద్యమం, ఇప్పుడు నేపాల్లో చూస్తున్న లాంటి ఉద్యమాలు, లేకపోతే ఇంతకుముందు అనేక దేశాల్లో చూసాం మనం. ప్రజల అసహనానికి ఇక్కడ జరుగుతుందంతా ప్రజల అసహనానికి ఏదో రోజు ఇబ్బంది పడాల్సి వస్తుందా? మొదలవుతుందండి, వ్యతిరేకత మొదలవుతుంది. దానికి సూచనలు కనిపిస్తున్నాయి. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఇందాక మీరు అన్నట్టు ఇక్కడ ఏదో నేటివ్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడం కోసం మేము జిఎస్టీ తగ్గిస్తున్నాం అనే మాటలు కాదు. ప్రజల్లో పెరుగుతున్నటువంటి అన్రెస్ట్ అర్థమై చేసినటువంటి నిర్ణయం అది. అందుకని ఇది వాళ్ళకి సెగ తగులుతోంది. అంటే నేపాల్ మాదిరిగానో శ్రీలంక మాదిరిగానో ఆ జాబితాలో రాకుండా భారత ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది అంటున్నారు. జాగ్రత్త అంటే ఇది అయ్యే పని కాదు, జాగ్రత్త పడే పరిస్థితులు లేవు. ఆ స్థాయి దాటిపోయింది, అయిపోయింది. ఇప్పుడు కనీసంగా తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి, తమని తాము ఏదో హీరోలుగా చెప్పుకోవడానికి వెనకాల అమెరికా కూడా లేదు. అదొక విచిత్రమైనటువంటి కండిషన్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎన్డీఏ. ఈ విచిత్రమైన పరిస్థితిని అర్థం చేసుకుని అందిపుచ్చుకుని ఈ టైంలో ఒక సీరియస్గా ప్రయత్నం చేయగలిగితే, ఒక డ్రైవ్ చేయగలిగితే ఎన్డీఏ ధృతరాష్ట్ర కౌగిల నుంచి ఈ దేశాన్ని బయటకు తీసుకురావడానికి ఒక అద్భుతమైన వాతావరణం అయితే వచ్చింది. ఇప్పుడు ఈ అమెరికా సుంకాల పెంపు తర్వాత ఈ బిల్లు ఏది ఈ ఐటీ అవుట్సోర్సింగ్ మీద వాళ్ళు కట్ చేస్తూ పెట్టినటువంటి బిల్లు, ఈ నేపథ్యంలో వీళ్ళు జిఎస్టీ తగ్గింపు, ఈ కంటి తుడుపు చర్యలు, ఈ నేపథ్యము ప్రపంచ మార్కెట్ స్పందనలు, ఈ ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించినాయి. ఈ వాతావరణాన్ని సరిగ్గా వినియోగించుకోగలిగితే ఈ ధృతరాష్ట్ర కౌగిల నుంచి దేశాన్ని బయటకు తీసుకురావడానికి ఒక అద్భుతమైన ఎవరు వినియోగించుకోవాలి? ఆల్టర్నేటివ్ ఇండియా కూటమి మీరు చెప్పేది, లేదా కాంగ్రెస్? ఇంకా ఎలక్షన్స్ 3 సంవత్సరాల పైచీలకు ఉన్నాయి. వాతావరణాన్ని వినియోగించుకోవడానికి 3 ఏళ్ల తర్వాత పనిచేస్తే కుదరదు. ఇప్పుడు ఇమ్మీడియట్గా టోన్ మొదలుపెట్టి ప్రజలను ఎడ్యుకేట్ చేసి కన్సాలిడేట్ చేసుకోవాల్సిన కార్యక్రమం ఉంది. మీరు చెప్తున్న యాక్టివిటీలో, ఆ నెరేటివ్లో కాంగ్రెస్ పార్టీ ఉందా? అంటే కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ కూడా లేదు. ఏ పార్టీ కూడా లేదు. అన్ని పార్టీలని వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. గత యూపీఏ 2 హయాంలో మీరు చూశారు, అన్నా హజారే ఉద్యమం కావచ్చు, తర్వాత నిర్భయ ఉదంతం కావచ్చు, ఆ రోజు ఎన్డీఏ ముఖ్యంగా బీజేపీ అందిపుచ్చుకుంది. అసలు వాటి క్రియేషనే వాళ్ళు. అన్నా హజారే ఉద్యమాన్ని అవినీతి రహిత భారత్ అనేటువంటి, అవినీతి రహిత భారత్ నిర్మాణమే మా లక్ష్యం అని చెప్పినటువంటి ఆయన ఏమైపోయాడు? ఇప్పుడు ఇంత దారుణాలు జరుగుతుంటే, ఇంతమందిని తొక్కి చంపేస్తుంటే, ఇంతమంది ఆత్మహత్యలకు కారణం అవుతుంటే, ఇన్ని ట్రేడ్స్, ఒక ట్రేడే ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటే ప్రపంచం, ఇదంతా కనిపించట్లేదా? జనాల్లో విపరీతమైనటువంటి అన్రెస్ట్ పెరిగిపోయి కనిపించని ఆర్థిక సంక్షోభం నడుస్తోంది దేశంలో. సైకియాట్రిక్
డాక్టర్ల దగ్గర విపరీతంగా పేషెంట్లు పెరుగుతున్నారు. ఈ వైలెన్స్ అంతా కనిపించట్లేదు ఆయనకి. అంటే ఆ రోజున రోడ్డు మీద కూర్చున్న వాళ్ళు ఎవరికి కనిపించలేదు. కేజ్రీవాల్ కూడా ఉన్నారు, కిరణ్ బేడి ఉన్నారు, కేజ్రీవాల్ ఉన్నారు. కాబట్టి అది వీళ్ళు క్రియేట్ చేసినటువంటి ఒక ప్రోగ్రామ్. అలాంటి అంటే నేను ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ అంటారు దాన్ని, గుసగుసల ప్రచారం. చెవి నుంచి ప్రతి చెవి దగ్గర ఒక నోరు పెట్టి, భారతదేశంలో ఎన్ని కోట్ల చెవులు ఉంటే అన్ని కోట్ల చెవుల దగ్గర నోరులు పెట్టించి మనం ఈ దేశాన్ని కాపాడుకోవాలి, యూపీఏ నుంచి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి అని అలా విస్పరింగ్ క్యాంపెయిన్ ద్వారా జనాల మెదళ్ళను పొల్యూట్ చేసి అధికారంలోకి రావటం కోసం వాళ్ళు వాడిన ఒక అస్త్రం అవినీతి అన్నా హజారే ఉద్యమం. అందుకని అది జస్ట్ నేరేటివ్ మాత్రమే, అది కూడా వాళ్ళు చేసిన కార్యక్రమమే. అన్నా హజారే గారు ఏదో ఆయన బాధపడి రోడ్డు మీదకి వచ్చి చేసిన కార్యక్రమం కాదు. దాని వెనకాల వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఫండింగ్ చేసింది అంతా వారే. ఇప్పుడే కాదు, గతంలో ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి జనతా అనేటువంటి ఒక అద్భుతమైన ప్రజాస్వామిక ప్రయోగం జరిగింది దేశంలో అని చాలామంది మాట్లాడతారు. కానీ ఆ జనతా ప్రయోగం వెనకాల జయప్రకాష్ నారాయణని తీసుకొచ్చి కూర్చోబెట్టడం వెనకాల కూడా ఆ రోజున జనసంఘే పనిచేసింది. అన్నా హజారే ఉద్యమం వెనకాల భారతీయ జనతా పార్టీయే ఉంది. సరే, అది ఇప్పుడు ఇట్లా విస్పరింగ్ క్యాంపెయిన్ చేయకపోయినా వచ్చిన అవకాశాన్ని కూడా వినియోగించుకునే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు కదా. కాంగ్రెస్ పార్టీ కాదు, ఎవరూ లేరు ఇప్పుడు. మొత్తం అందరినీ కొనుగోలు చేసి దొడ్లో కట్టేసిన పరిస్థితి. ఎవరు మాట్లాడగలరు? ఎన్డీఏకి వ్యతిరేకంగా జగన్ మాట్లాడగలడా? మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా? కేసీఆర్ మాట్లాడగలడా? ఒక 6 నెలల క్రితం ఆయన మాట్లాడాడు. ఇప్పుడు మాట్లాడితే ఆయన వల్ల కాదు. ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో ఉంటే మనం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఆ స్టాండ్ తీసుకునేవాడు కాదు. అందుకని భారతదేశంలో ఈవెన్ సిడబ్ల్యూసి సమావేశాల్లో మాట్లాడటానికే నాకు భయం వేస్తోందని రాహుల్ గాంధీ గారు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, అక్కడ కూడా కోవర్ట్లు ఉన్నారనే విషయం ఆయనకు అర్థమైంది. మనిషిని కొనుగోలు చేయటం అనే కార్యక్రమం, పార్టీలను కొనుగోలు చేయటం, కొనుగోలు చేసి దొడ్లో కట్టేయటం అనే కార్యక్రమం వాళ్ళు చాలా పకడ్బందీగా చేశారు. దేశం మొత్తం రాజకీయ వాతావరణం అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.